వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు గ్రామంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 1,91,00,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన భవనం మంత్రి నాగార్జున సమక్షంలో ప్రారంభించారు. చిల్లకూరు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నూతనంగా నిర్మించిన భవన నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున మాట్లాడుతూ, మన రాష్ట్రంలో ఎంతో విలువైన ప్రాంతమైనటువంటి విజయవాడలోని స్వరాజ్ మైదానం సమీపంలో 19 ఎకరాల స్థలంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఆ విగ్రహం పూర్తయితే ఆ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి చక్రవర్తి, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, వైసీపీ నాయకులు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యులు తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. మాట్లాడినాక ఇంకేమన్నా వెతుక్కోవాలి. వారికి ఉన్నటువంటి అనుభవంతో పాటు ఏ విషయాలు మాట్లాడాలో వాటిని విపులంగా చాలా ప్రస్ఫుటంగా అర్థమయ్యే విధంగా మాట్లాడే తీరు తర్వాత మిగిలిన వాళ్ళకి అవకాశం ఉండదు. కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన నియోజకవర్గంలో చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, ఇది ఎప్పుడూ ఈ ప్రాంతంలోనే పురాతనంగా మా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు ప్రప్రథమంగా ఏర్పడినటువంటి స్కూల్ ఇది. ఈ మధ్యకాలంలో ఈ స్కూల్కి నిజంగా నేను రావటం, పరోక్షంగా ప్రజాసేవలో ఉంటూ ఉన్నా నా వంతు నేను చేయాలి, ఎవరో చేస్తున్నాం కాదు, నా వంతు నేను చేయాలి సమాజానికి. ఈ సమాజంలో ఉన్న అసమానత్వాలు తొలగించడానికి ప్రతి ఒక్కసారి వారినిలో ఎక్కువ, ఎందుకంటే ఇది చరిత్ర వస్తుంది. అది ఎవరు ఒక్కరు చేసింది కాదు. ఈ అసమానత్వాలు అన్నది దాదాపు 7,000 సంవత్సరాల నుంచి కొన్ని ఆంక్షల వల్ల అలా వస్తూ ఉన్నాయి. ఈ అసమానత్వాల ఆంక్షలు ఎంతవరకు వచ్చిందంటే, కలిగినటువంటి ఈరోజు పౌరులందరికీ కూడా, చిన్నపిల్లలందరికీ కూడా మనవి చేస్తున్నాను, సంకల్ప బలం అనేది చాలా ముఖ్యం. మీరు ఆ రకంగా అడుగులు వేయండి. మీరు గమనించండి, దేశంలో ఉన్నటువంటి స్వతంత్రానికి ముందున్నటువంటి నాయకులు అందరూ కూడా ఒక సంకల్ప బలంతో కంకణ బద్దులై ఉన్న వలన మంచి పేరు రావడం జరిగింది. అంత దూరం పోకపోతే మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్ప బలం, ముఖ్యమంత్రి కావాలి అనే ఒక సంకల్ప బలం మొదలుపెట్టుకొని తను ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని, నాకు ఈ స్కూల్కి సంబంధించి చాలా అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఈ స్కూల్కి వచ్చాను. మా నాన్నగారితో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఈరోజు రావడం చాలా ఒక కొత్త మన భవనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాం. అయితే మీకు అందరికీ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, మురళన్న చెప్పారు ఇందాక, మంత్రి గారిని ఎవరు పిలవకుండానే వచ్చేసారు చిల్లకూరుకు అనేసి. నేనైతే ఇప్పటికీ కనిపించిన ప్రతిసారి మంత్రి గారు అసెంబ్లీలో కనిపించిన, విజయవాడలో కనిపించిన, గుంటూరులో కనిపించిన, ఎక్కడ కనిపించిన ప్రతిసారి గూడూరు నియోజకవర్గానికి రావాలని చెప్పేసి ప్రతిసారి ఆహ్వానిస్తూ వచ్చాను. అయితే సమయం ఇలాగొచ్చిందనమాట. మంత్రి గారు రావడానికి ఒక చక్కని అవకాశం. అంటే ఒక ప్రోటోకాల్ లేకుండా, అంటే ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే అంత సింప్లిసిటీ మాకెవరికి తెలియదు. నేరుగా స్కూల్ విషయం ఎప్పుడో డేవిడ్ గారు ఉన్నప్పుడు అనుకుంటాను, అప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేవాడు ఇక్కడికి. ఆయన చాలా రోజులు ఇక్కడ రెసిడెన్షియల్ ప్రిన్సిపల్గా ఉన్నారు. చాలా నిబద్ధతగా కూడా పనిచేశారు. ఏదైనా మనం అడిగితే కూడా ఇక్కడ కాదు సర్వా అడుగు మనం చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్యం ఈ రెండింటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన ముఖ్యమంత్రి బహుశా నాకంటే కూడా నాగార్జునకు బాగా తెలిసి ఉంటుంది.
మంత్రి గారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆదరించాలని, దీవించాలని, మళ్ళా మనకి జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా రావాలని మీరందరూ తల్లిదండ్రులు అందరూ ఆలోచించాలని, మీ బిడ్డల భవిష్యత్తుకి ఎంత గొప్పగా పునాదులు వేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలని, చెప్పుడు మాటలు వినొద్దని చెప్తూ ఇంత చక్కటి కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిల్లకూరు మండలం కల్వకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.